2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ కూటమి చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు. ఒకటి కాదు, రెండు కాదు, రెండు కాదు, అనేక రకాల అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి కూటమి అధికారంలోకి రావడం జరిగింది. సో వాళ్ళ అబద్ధపు ప్రచారాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగినటువంటి మాట వాస్తవం. వాళ్ళు చేసినటువంటి అబద్ధపు ప్రచారంలో ప్రధానమైనటువంటిది రాష్ట్రం యొక్క అప్పులకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి దారుణంగా అప్పులు చేశాడు, రాష్ట్రం వెనిజులా అవుతుంది, శ్రీలంక అవుతుంది, బీహార్ అవుతుంది, సర్వనాశనం అయిపోతుంది, ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారం చేసింది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియా మొత్తం కలిపి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. 14 లక్షల కోట్ల అని ఒకరంటారు, 13 లక్షల కోట్ల అని ఒకరంటారు, 9 లక్షల కోట్ల అని ఒకరంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. సో ఇప్పుడు వాళ్ళే ఏదైతే అబద్ధం చెప్పారో వాళ్ళు అదే నోటి వెంట ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఒప్పుకుంటున్నారు. రావును మేము తప్పుడు ప్రచారం చేసినప్పుడు అసలైన నిజాలు ఇవన్నీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈరోజు మరి అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు లిఖితపూర్వకంగా రాష్ట్రం యొక్క అప్పులకు సంబంధించి మరి రాసి ఇవ్వడం జరిగింది. ఇది క్వశ్చన్ అవర్లో శ్రీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా తాడిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారు, వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు లిఖితపూర్వకంగా వాళ్ళు రాసిచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఇది చూడండి, ఇది రాసిచ్చినటువంటిది. ఇక్కడ పీయూష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఓకే, ఇక్కడ 2014 నుంచి 15 వరకు ఎంత అప్పు ఉంది, 15 నుంచి 16కి ఎంత అప్పు ఉంది, 16 నుంచి 17కి ఎంత అప్పు ఉందని డీటెయిల్గా రాయడం జరిగింది. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అదిగో అందులో వాళ్ళు లిఖితపూర్వకంగా రాసిన దాని యొక్క సారాంశం ఏంటంటే, జూన్ 12, 2024 నాటికి 5,19,192 కోట్ల అప్పు ఉన్నట్టుగా ప్రకటన. చంద్రబాబు దిగిపోయే నాటికి 2,52,509 కోట్ల అప్పు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు 2,61,683 కోట్లుగా ప్రకటన. కార్పొరేషన్ల ద్వారా గత 5 ఏళ్లలో 1,09,217 కోట్ల అప్పు. మొత్తం కలుపుకుంటే 3,70,900 కోట్లు గత 5 ఏళ్లలో తెచ్చినటువంటి అప్పు అని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం రాష్ట్రం యొక్క అప్పులకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. కార్పొరేషన్ అప్పులకు సంబంధించి కూడా కలిపి చెప్పడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఏంటి దానికి అనుగుణంగానే మనం ఈ పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి చాలా సందర్భాల్లో జగన్ గారు చెప్పారు. కానీ వీళ్ళు 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు ఇష్టం వచ్చినట్టుగా చెప్పారు. ఇప్పుడు అదే నోటితోనే అసెంబ్లీ సాక్షిగా లిఖితపూర్వకంగా రాసిచ్చినటువంటి పరిస్థితి ఆ నిజాలకు సంబంధించి. సో కాబట్టి ప్రజలు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులకు సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళ అధికారులకు రావడం కోసం రాష్ట్ర ప్రతిష్టనే దిగదార్చారు వాళ్ళు. మరి ఇప్పుడు ఒప్పుకున్నారు. సో ప్రజలు గమనించాలి, ఇది గమనించి భవిష్యత్తులోనైనా కనీసం మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, అప్పులతో చేశారు, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు విషయం తెలుసుకునే ప్రయత్నం ప్రజలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ నిజాలను ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి.